ఈసారి రైల్వే బడ్జెట్ పై రాష్ట్ర ప్రజలు గంపెడాసలు పెట్టుకున్నారు. కొత్త రాష్ట్రానికి ఈసారైనా నిధులు పెంచుతారని ఆశిస్తున్నారు. గత బడ్జెట్ లో నిధులు బాగానే కేటాయించినా ఆశించినంత స్థాయిలో పనులు మాత్రం పూర్తి కాలేదంటున్నారు పబ్లిక్. గతేడాది బడ్జెట్ లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించినా పనులు మాత్రం పట్టలెక్కలేదు. ఏ వర్క్ కంప్లీట్ కాలేదు. పెద్దపల్లి నుంచి కరీంనగర్ నిజామాబాద్ ప్రాజెక్ట్ కోసం 141 కోట్లు కేటాయించారు. అలాగే మేళ్ల చెరువు విష్ణుపురం ప్రాజెక్ట్ కు 100 కోట్లు కేటాయించారు. మరో ప్రాజెక్ట్ మనోహరాబాద్ కొత్తపల్లి రూట్ కు 20 కోట్లు కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులో చూపిన ఇంట్రెస్ట్ వర్క్స్ కంప్లీట్ చేయడంపై పెట్టలేదని వాపోతున్నారు పబ్లిక్. ఈ బడ్జెట్ లో మౌలిక వసతుల కల్పన కోసం 2768 కోట్లు, కొత్త లైన్ల కోసం 511 కోట్లు, డబ్లింగ్ పనుల కోసం 233 కోట్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం 26 కోట్లు, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ల కోసం 100 కోట్లు, ట్రాఫిక్ వసతుల కల్పనకు మరో 40 కోట్లను కేటాయించారు. ఇక బడ్జెట్ లో ప్రకటించిన రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి కూడా అంతే. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. కాజీపేట బల్హర్ష మార్గంలో 202 కిలోమీటర్ల పరిధిలో ట్రిపుల్ లైన్ల నిర్మాణం కోసం 2020 కోట్లు కేటాయించగా ఇప్పటికీ కేవలం 46 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మార్గ మధ్యలో 101 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనుల కోసం 1200 రూపాయల కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 27 కోట్లు మాత్రమే విడుదల చేశారు. 2015 రైల్వే బడ్జెట్ లో భారీ ప్రాజెక్టులకు సైతం అరకొర నిధులు కేటాయించడంతో పనులు కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటి వరకు అసలు పనులే ప్రారంభం కాలేదు. 2014 బడ్జెట్ లో కంటే 2015 రైల్వే బడ్జెట్ లో నిధులు 24% పెంచినా పనులు మాత్రం ప్రారంభించలేదంటున్నారు పబ్లిక్.